హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్. నేను మీ మానస. ఈరోజు మనం రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఉలవచారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లెట్స్ ఎంటర్ ఇన్ టు ద ప్రాసెస్. నేను ఇక్కడ 1/2 kg ఉలవలు తీసుకున్నాను. అవి ముందు రోజు నైట్ సోక్ చేసి నానబెట్టేసుకుంటే మార్నింగ్ చేసుకుంటే రిజల్ట్ బాగా వస్తుంది. లేదు టైం లేదనుకుంటే మనం మార్నింగ్ నానబెట్టేసి లంచ్ టైం వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 kg ఉలవలు తీసుకున్నాను. దానికోసం ఆల్మోస్ట్ 3 times 4 times వాటర్ యాడ్ చేసి కుక్కర్లో పెట్టేశాను. సో గ్లాస్ ఉలవలకి నేను ఇక్కడ 5 glasses వాటర్ యాడ్ చేశాను. సో మనం ఇక్కడ 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ చేయాలి. అప్పుడే ఉలవలు అనేది కరెక్ట్గా కుక్ అవుతాయి. మరీ మెత్తగా అవ్వవు, అలానే పలుకుగా కూడా ఉండవు. ప్రెషర్ రిలీజ్ అయ్యేలోపు మనం టమాటా బాయిల్ చేసుకుందాం. సో ప్లెయిన్ ఉలవచారు అంటే కొంచెం టేస్టీగా ఉండదు కదా, దానికోసం మనం టమాటాల రసం తీసుకుందాం. నేను 4 టమాటాలు తీసుకున్నాను. అందులో కొంచెం చింతపండు యాడ్ చేశాను. వన్స్ అవి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు బాయిల్ చేశాక దాంట్లోంచి మనం టమాటా రసంని సపరేట్ చేద్దాం. సో ఇది ప్రెషర్ రిలీజ్ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి మనం ఉలవలు ఎలా ఉడికాయో చెక్ చేద్దాం. సో పర్ఫెక్ట్ అండి. ఇలా మనం జస్ట్ స్మాష్ చేస్తే మెత్తగా అవ్వాలి. సో ఇది కరెక్ట్గానే బాయిల్ అయ్యింది. ఇప్పుడు మనం దీన్ని వాటర్ని సెపరేట్ చేద్దాం. సో జల్లిగిన్నెలో తీసుకొని మనం ఉలవలని వాటర్ని సెపరేట్ చేద్దాం. సో ఈ వాటర్ని మనం ఇప్పుడు ఉలవచారు కోసం యూస్ చేస్తాం. అలాగే మనం ముందు తీసి పెట్టుకున్న టమాటా రసం ఉంది కదా, అది కూడా ఈ వాటర్లో యాడ్ చేద్దాం. సో నేను కొంచెం థిక్నెస్ కోసం నేను ఇక్కడ ముందుగా సెపరేట్ చేసిన ఉలవలు ఉన్నాయి కదా, అవి నేను కొంచెం తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ని కూడా ఈ వాటర్లో యాడ్ చేస్తాను. అప్పుడు ఉలవచారు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ థిక్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇక్కడ పేస్ట్ చేసి ఈ వాటర్లో యాడ్ చేశాను థిక్నెస్ కోసం. అండ్ ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసాను. అందులోనే రుచికి సరిపడినంతగా కారం వేసేసుకుందాం. అండ్ ధనియాల పొడి ఇవన్నీ వేసాక నేను ఇక్కడ మిరియాల పొడి వేసాను. సో మిరియాల పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. సో మిరియాల పొడి వేసాను. కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది, బాగుంటుంది. అండ్ కొంచెం సాల్ట్. సో ఇందులోనే నేను కొంచెం కొత్తిమీర వేసాను. అలాగే కరివేపాకు. ఈ రెండు కూడా నేను కాడలతోనే వేసాను. ఎందుకంటే అందులో కూడా మనకు చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దానికోసం నేను కాడలతోనే చారులో వేసేసాను. ఇప్పుడు మనం ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని బాయిల్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసి కాసేపు బాయిల్ చేద్దాం. సో ఉలవచారు అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా హై లెవెల్లో ఉంటుంది. ఇది డైజెషన్కి చాలా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీరు వెయిట్ కంట్రోల్ అవ్వాలన్నా కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఐరన్, కాల్షియం అలాంటివి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అన్ని స్పెషల్లీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది బాడీకి చాలా హీట్ని ఇస్తుంది. అందుకే దీన్ని చలికాలంలో బాగా యూస్ చేస్తారు. పరిగిపోయింది కదా, దీన్ని మనం పోపు పెట్టుకుందాం. దీనికోసం చిన్న కడాయి తీసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు అండ్ అలాగే ఎండుమిర్చి వేసి కాస్త ఫ్రై చేద్దాం. దాని తర్వాత క్రష్డ్ గార్లిక్ తీసుకుందాం. ఈ తాలింపులో వేస్తే చాలా అంటే చాలా మంచి అరోమా ఇస్తుంది. అండ్ పసుపు కూడా కొంచెం వేస్తున్నాను. అలాగే ఇంగువ కూడా చాలా హెల్దీ అండి, డైజెషన్కి చాలా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే కొత్తిమీర వేసాను. ఒక్క 2 minutes ఫ్రై చేద్దాం. దాని తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఉలవచారుకి ఈ పోపుని యాడ్ చేసేద్దాం. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ ఉలవచారు, హెల్దీ బెనిఫిట్స్ ఉన్న ఉలవచారు రెడీ అయిపోయింది. సో దీన్ని మనం వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. నౌ సర్వింగ్ టైమ్. సో మా బాబు అయితే చాలా హ్యాపీగా తిన్నాడు. సో చాలా టేస్టీగా ఉండింది కూడా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.